నానక్రామ్గూడ 5 to 6 years బ్యాక్ వరకు ఈ ఏరియా సిటీకి కార్నర్, బట్ ఇప్పుడు సిటీకి సెంటర్. ఈ ఏరియా హైదరాబాద్ మొత్తానికి సెంటర్ అవ్వకపోవచ్చు, బట్ కార్పొరేట్ ఎంప్లాయీస్ మాత్రం ఒక హాట్ స్పాట్. ఎందుకంటే సిటీ మొత్తంలో కార్పొరేట్ స్పేసెస్ మెయిన్గా ఉండే ఏరియాస్ గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ, కొండాపూర్, మణికొండ, ఫ్యూచర్లో కోకాపేట్. వీటన్నిటికీ సెంటర్లో ఉన్న ఏరియా నానక్రమ్గూడ. నానక్రమ్గూడలో బిల్డర్స్ అప్రాక్సిమేట్గా 9,500 to 12,000 per square feet కోట్ చేస్తున్నారు. అయినా కూడా ఆ ప్రైస్ కొంచెం పర్వాలేదు అని నా ఫీలింగ్. ఎందుకంటే పాయింట్ నెంబర్ 1, డెవలప్మెంట్స్. నానక్రమ్గూడలో అమెజాన్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆఫీస్ అవుట్ సైడ్ యూఎస్ఏ ఇక్కడ ఉంది. దాని పక్కనే హనీవెల్ కార్పొరేట్ క్యాంపస్, ఆపోజిట్లో వేవ్ రాక్ విత్ 24 lakh square feet ఆఫ్ కార్పొరేట్ స్పేస్. అది దాటగానే గూగుల్ సెకండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇన్ ద వరల్డ్ అండ్ లార్జెస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా ఇక్కడ వస్తుంది. ఆ పక్కన 5-star హోటల్ పార్క్ హయత్, ఇంకొక పక్క సాలార్పూర్ సత్వా నాలెడ్జ్ క్యాపిటల్ది 34 lakh square feet కార్పొరేట్ స్పేస్. దాని ఆపోజిట్లో ఎన్విడియా గ్రాఫిక్స్ కార్పొరేట్ ఆఫీస్, పక్కనే ఫీనిక్స్ ఆక్విల్లా కార్పొరేట్ స్పేస్ విత్ 18 lakh square feet. అందులోనే యూబిఎస్ మైక్రాన్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. దాటగానే రాజ్ పుష్ప పారాడిమ్ కార్పొరేట్ స్పేసెస్ విత్ 10,50,000 square feet. పక్కనే సైట్ కార్పొరేట్ క్యాంపస్, దాని ఆపోజిట్లో క్యాబ్ జెమ్నీ కార్పొరేట్ క్యాంపస్, దాని పక్కనే కపిల్ టవర్స్ విత్ 8,15,000 square feet కార్పొరేట్ స్పేస్. అది దాటాక మహావీర్ ఐటీ పార్క్ విత్ 3 lakh square feet ఐటీ కార్పొరేట్ స్పేస్. దాని తర్వాత రాజ్ పుష్ప సమిట్ విత్ 5 lakh square feet కార్పొరేట్ స్పేస్. అది దాటాక మంత్రి కాస్మోస్లో 8,15,000 square feet. అది దాటాక ఈ రోడ్లో వెళ్తే వంశీరామ్ బిఎస్ఆర్ టెక్ పార్క్ 1 and 2 అండ్ వంశీరామ్ జ్యోతి టెక్ పార్క్ అన్నీ కలిపి 24 lakh square feet కార్పొరేట్ స్పేస్. ఇక్కడ ఏడిపి ఆఫీస్. ఇవే కాకుండా డిఎస్ఆర్ టెక్ పార్క్, కళ్యాణి టెక్ పార్క్ 1 and 2, నవనామి ఇయాన్, వాసవి జీబీ వాటర్ ఫ్రంట్, ఇంకా చాలా కార్పొరేట్ స్పేసెస్ విత్ మోర్ దెన్ 5 million square feet రాబోతుంది. దానికి తోడు టాప్ హాస్పిటల్స్ లైక్ స్టార్ హాస్పిటల్స్, అపోలో ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యశోద హాస్పిటల్స్ రాబోతుంది. ఇంత డెవలప్మెంట్ బహుశా సిటీ మొత్తంలో ఎక్కడా లేదనుకుంటా. పాయింట్ నెంబర్ 2, యాక్సెసిబిలిటీ. డెవలప్మెంట్ పక్కకు పెడితే సిటీలో టాప్ కార్పొరేట్ హబ్ అనుకునే ప్రతి ఏరియాకి ఈ నానక్రమ్గూడ సెంటర్లో ఉంది. ఎలాగంటే హైటెక్ సిటీకి 6 kilometers, కొండాపూర్కి 5 kilometers, మణికొండకి 3 kilometers, ఫ్యూచర్లో డెవలప్ అయ్యే కోకాపేట్ నియోపోలిస్కి 5 kilometers, ఇంకా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి అయితే ఆనుకుని ఉంది నానక్రమ్గూడ. అంటే బేసిక్గా మనం కార్పొరేట్లో ఎవ్రీ 2-3 yearsకి ఒక స్విచ్ చేస్తాం. సో మనం స్విచ్ చేసినప్పుడు హైదరాబాద్లో ఎక్కడ పడినా ఈ నానక్రమ్గూడకి యాక్సెసిబుల్లోనే ఉంటాం. ఇంకా సిటీయే మారితే మనం ఏం చేయలేము అనుకోండి. అది అయిపోయాక రింగ్ రోడ్కి ఆనుకుని ఉండడంతో ఏ పార్ట్ ఆఫ్ ద హైదరాబాద్కైనా ఈజీగా వెళ్ళొచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే జస్ట్ 15 minutesలో వెళ్ళిపోవచ్చు. సరే, ఓకే, డెవలప్మెంట్స్, యాక్సెసిబిలిటీ అంతా చూసాము, బాగానే ఉంది. అసలు అక్కడ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉన్నాయో చూద్దాం. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ రింగ్ రోడ్కి దగ్గరలో వస్తున్నాయి. ఇటువైపు వస్తే ఆ రో అంతా లగ్జరీ ప్రాజెక్ట్సే. ఈ అన్ని ప్రాజెక్ట్స్తోని మనం అనుకున్నట్టు బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 9,500 to 12,000 per square feet. బట్ నానక్రమ్గూడలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ల్యాండ్ లాట్ షేర్స్ ఉన్నాయి. అవి కొంచెం తక్కువకే, అరౌండ్ ఒక 8,000 to 8,500 మధ్యలోనే వచ్చేస్తాయి. అండ్ ఈచ్ ప్రాజెక్ట్లో ప్రైస్ ఎలా ఉంది, ఎంత ఉంది అనేది ఒక్క వీడియోలో కవర్ చేయలేకపోతున్నా. నా వరకు అయితే ఒక కార్పొరేట్ ఎంప్లాయీ నానక్రమ్గూడలో ఉండడం అనేది చాలా మంచి ఆప్షన్. లేదు, రెంటల్ రిటర్న్స్ కోసం చూసుకున్నా ఆఫీస్ స్పేస్ అన్నిటికీ మధ్యలో కాబట్టి ఈజీగా 70 to 80K వరకు ఒక నార్మల్ 3 BHK ఫ్లాట్ కూడా వచ్చేస్తుంది. ఫైనల్గా ఏంటంటే సినిమా వాళ్ళకి జూబ్లీ హిల్స్ ఎలాగో కార్పొరేట్ ఎంప్లాయీస్కి నానక్రమ్గూడ అలా అవుతుంది.